రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగలే, మా ఇద్దరి మధ్యలో గ్యాప్ లేదు, నేనే అపాయింట్మెంట్ కోరలేదు, క్యాబినెట్ విస్తరణ పైన అధిష్టానం నిర్ణయమే ఫైనల్, కులగణన పక్కాగా జరిగింది, కేసుల విషయంలో చట్టం ప్రకారం మేము వెళ్తాం. ఢిల్లీలో మీడియాతోటి చిట్చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, రాహుల్ గాంధీని నేను కలవలేదు అంటున్నాడు, నేను అడగలేదు, నేను అపాయింట్మెంటే అడగలేదు అంటున్నాడు. రాహుల్ గాంధీ నేను అపాయింట్మెంట్ అడుగుడు కాదు, రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఈ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దగ్గరికి రాణిస్తలేడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి బీజేపీ అనేటువంటి బోన్లోకి వెళ్ళిపోయిండు, ఈ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మోడీ ఏం చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మోడీకి ఈయనకేమో రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు, మోడీ రాహుల్ గాంధీ. కానీ మోడీకేమో మోడీ ఏం చెప్తే అది చేసినట్టుగా మా రేవంత్ రెడ్డి తయారయ్యిండు. మోడీ చెప్పిండని ఆయన దోస్తుకి కాంట్రాక్ట్లు ఇస్తాడు, మోడీ చెప్పిండని ఆయన దోస్తుతో ఒప్పందాలు చేసుకుంటాడు, మోడీ చెప్పిండని చెప్పేసి అదే అదానితోటి 100 కోట్ల విరాళం తీసుకుంటాడు. ఇవన్నీ తీసుకొని ఏదైతే రాహుల్ గాంధీ 2 సంవత్సరాల కాలంగా మోడీ మీద బీజేపీ మీద ఫైట్ చేస్తూ ఉన్నాడో దాన్ని బూడిలో పోసిన పన్నీర్ మాదిరి చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అందుకనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, నేను అడగడం కాదు, పోనీ అడగండి, మీరు అపాయింట్మెంట్ ఇన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏనో యూట్యూబ్ ఛానల్లే అని అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పేసి వార్తలు రాస్తూ ఉన్నాయి కదా. మరి రాసినప్పుడు ఒకసారి మీరు అడిగి కలిసి రావచ్చు కదా, 1-to-1లో. అంత సినిమా లేదాడ, అడిగే ఆస్కారమే లేకుండా అయిపోయింది. దగ్గర కూడా అనిస్తలేరు. ఒక రాహుల్ గాంధీ దానికి ఎందుకు ఖర్గేని కలవమనండి, ఖర్గేని కలవమని చెప్పండి, ఖర్గే కూడా కలుస్తలేడు ఎవరిని, రేవంత్ రెడ్డిని. దగ్గరగా రాణిస్తలేడు ఖర్గే రాణిస్తలేడు, కేసీ వేణుగోపాల్ రాణిస్తలేడు. కేసీ వేణుగోపాల్ ఆ మధ్యలో భేటీ అయినా కానీ చీవాట్లు పెడుతందుకు మాత్రమే, రాహుల్ గాంధీ ఎంత సీరియస్గా ఉన్నాడు నీ మీద అని చెప్పడం కోసం మాత్రమే ఆయన భేటీ అయ్యిండు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడం కోసం రకరకాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఎవడు, రేవంత్ రెడ్డి. అయినా కానీ కుదురతలేదు. కానీ బయటకు వచ్చి ఏం చెప్పుకుంటున్నాడు, నేను అపాయింట్మెంటే అడగలేదు అని చెప్తా ఉన్నాడు. కానీ నిన్న ఒక ఫోటో చూపిస్తాను మీకు, ఇక్కడ చూడండి. ఇగో వీళ్ళు ఎవరు, వీళ్ళు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళకు టైం ఇచ్చిండు రాహుల్ గాంధీ టైం ఇచ్చిండు, ఖర్గే టైం ఇచ్చిండు, కేసీ వేణుగోపాల్ టైం ఇచ్చిండు. కానీ మన రేవంత్ రెడ్డి గారికి మాత్రం టైం ఇస్తలేరు. ఎందుకంటే ఇది కారణం. ప్రత్యేకంగా భేటీ అయ్యింది చూసినావా, ఇదే కేసీ వేణుగోపాల్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యిండు. ముహూర్తం ఇప్పుడు బాగాలేదంట, ఉగాది తర్వాత ముహూర్తం పెడతారంట. అన్నగారి సీటుని వీకేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి స్పష్టంగా. తెలంగాణ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోతున్నాడు అనేటువంటి లీకులు కూడా వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఏం జరగబోతుంది ఎట్లా అనేది చూడాలి. కొంత సంచలనం అయితే జరుగుతుంది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది, ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన ఆయన, మంత్రిగా కాకముందుకే ముఖ్యమంత్రి అయిండు. అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ కక్ష సాధింపు, ఈ 1.5 కాలం పరిపాలనలో ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం లేదు, ప్రజలను ఆకర్షించేటువంటి ఒక్క పని లేదు, చెప్పుకోదగ్గ ఒక్క పని లేదు, అన్ని పిఆర్ స్టంట్లు, ప్రచార ఆర్భాటాలు ఇవి మాత్రమే జరిగినాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ గమనిస్తూనే ఉంటుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా చూస్తూ ఉర్రు, ఇది మన మంచికే, రేపన్నాడు ఇంకా ముంగలపొండి ఇంకా ఉండబోతా ఉందని చెప్పేసి ఇది మన మంచికే అన్నట్టు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రనేతలతో తనకు దూరం పెరిగిందన్న వార్తల్లో నిజం లేదంటూ కొట్టిపడేశారు. రాహుల్ గాంధీతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. ఎవరు కూడా ఇట్లా మా ఇద్దరి మధ్య గ్యాప్ లేదు అని నువ్వు చెప్తున్నావు అంటే గ్యాప్ ఉంది అన్నట్టే మీనింగ్. నువ్వు గ్యాప్ లేదు అని చెప్తున్నావు అంటే 100% గ్యాప్ ఉంది అన్నట్టే. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి లొల్లు లేదు, ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ రెడ్డి ఎంత స్పెషల్గా చెప్తున్నాడు. ఎందుకు చెప్పాల్సి వస్తున్నది గ్యాప్ లేకపోతే? నవ్వి ఊరుకోవచ్చు కదా, స్మైల్ ఇచ్చి పక్కన పడేయచ్చు కదా. కానీ అట్లా కాదు, గ్యాప్ లేదు అని నువ్వు చెప్తున్నావు అంటే 100% గ్యాప్ ఉన్నట్టు. క్యాబినెట్ విస్తరణ విషయంలో కూడా చూడండి, క్యాబినెట్ విస్తరణ విషయంలో కూడా ఎవరిని క్యాబినెట్లో ఉంచాలి, ఎవరిని క్యాబినెట్లో ఉంచకూడదు అనేటువంటి అంశమే ప్రధానంగా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది మిత్రులారా. క్యాబినెట్ విస్తరణ
ఇన్ని రోజులు ఎందుకు వాయిదా పడింది అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు సీఎం ఆయననే, హోమ్ మినిస్టరు ఆయననే, ఇక దీంతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించి ఆయన దగ్గరే ఉన్నది, విద్యకు సంబంధించినటువంటి శాఖ ఆయన దగ్గరనే ఉన్నది, ఎడ్యుకేషన్ కూడా ఆయన దగ్గర ఉన్నది. ఇట్లా 4-5 కీలక శాఖలు ఉన్నాయి. అయితే ఇవన్నీ సరే ఉంచుతూ కానీ హోంశాఖని వేరే వాళ్ళకి ఇద్దామనేది ఒక ప్రపోజల్. కానీ ఈ హోంశాఖని నేను తప్ప ఇంకొకరికి ఇయ్యను, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పట్టుకొని కూర్చున్నాడు. ఇవాళ కాంగ్రెస్ మీడియా, కాంగ్రెస్ బ్యాచ్ ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. కానీ ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేకుండా ఇన్ని సంవత్సరాలు పరిపాలన జరిగింది రేవంత్ రెడ్డి హయాంలోనే. సంవత్సరంన్నర కాలవుతుంది హోంమంత్రి ఉన్నాడా అంటే కనీసం ఎక్కడన్నా మాట్లాడుతుర్రా? తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు అనేటువంటి అంశాన్ని ఈ మీడియా కానీ ఈ మేధావులు కానీ ఎవరైనా మాట్లాడుతుర్రా? శాంతి భద్రతలు అదుపు తప్పినటువంటి అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం రోజు ఎక్కడో ఒక దగ్గర. కానీ ఈయన మాత్రం హోంశాఖ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్కి ఇచ్చింది కాబట్టి ఆ శాఖ, హోమ్ మినిస్టర్కి ఆ శాఖ ఇచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తలేడు. ఇప్పుడు ఇక్కడే వచ్చింది లిటికేషన్ మొత్తం, ఇక్కడే వచ్చింది. ఇప్పుడు ఈ హోంశాఖను అయితే పొంగులేటికి కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ ఇద్దామనేది అధిష్టానం నిర్ణయం, అధిష్టానం ఆలోచిస్తూ ఉంది అట్లా. కానీ ఈయన గారు అస్సలు ససేమిరా అంటున్నాడు హోంశాఖను వేరే వాళ్ళకి ఇస్తేందుకు. ఇప్పుడు అధిష్టానం ఏం చెప్పింది, అయితే హోమా లేకపోతే సీఎమ్మా నువ్వే డిసైడ్ చేసుకొని చెప్పు అనేది కథ. ఆయన డిసైడ్ చేసుకుంటలేడు, చెప్తలేడు. ఇక చూస్తూ ఉన్నారు అనమాట, అందరినీ పోగేస్తూ ఉన్నారు, అందరితోని ప్రత్యేకంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డితో నిన్న భేటీ అయింది అధిష్టానం, అందరితో స్పెషల్గా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేసి అసలు ఏం చేద్దాము రేవంత్ రెడ్డి దగ్గర అయితే సీఎం ఉండాలి లేకపోతే హోమ్ ఉండాలి అని చెప్పేసి, అయితే సీఎమ్మా హోమా రేపు ఉగాది తర్వాత తేలబోతా ఉన్నది. ఉగాది తర్వాత అయితే సీఎంగా ఉండు లేకపోతే హోమాన ఉండు. మరి ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి అతను రేపు హోంశాఖ మంత్రిగా ఉంటాడా, హోంశాఖను వదులుకుంటాడా ఏందనేది కూడా చూడాల్సి ఉంది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఢిల్లీలో చాలా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి, బయటకు రాణిస్తలేరు, ఏవి కూడా బయటకు రాణిస్తలేరు. అధిష్టానం పెద్దలతో కలుస్తుంది అని చెప్పేసి పిసిసి చీఫ్ వాయ్, ఆయన ఎవరు ముఖ్యమంత్రి వాయ్, డిప్యూటీ ముఖ్యమంత్రి వాయ్, ఎంతమంది పోయారు, ఎవరు కూడా ఎవరిని కూడా కలవలేదు. మరి ఎందుకు కలవలేదు, ఏమైందనేది చూడాల్సి ఉంది. క్యాబినెట్ విస్తరణ లేదంటే ఏడాది దాటినా పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పడని వైనం, నేను ఎవరి పేరును ప్రతిపాదించలేదు, అసలు నీ ప్రతిపాదనలు ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పండి. పీసీసీ కమిటీల పైన 2 రోజుల్లో ప్రకటన వస్తున్నది, నేను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగలేదు, ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్, ముఖ్యమంత్రి మాటలతో ఎమ్మెల్యేల్లో నైరాశ్యం, ఎదురు చూపులు ఇంకెన్నాళ్ళు అంటూ అసంతృప్తి. టీ కాంగ్రెస్ అంటే లైట్ తీసుకో, సీఎం రేవంత్కు నో అపాయింట్మెంట్, జార్ఖండ్ ఎమ్మెల్యేలతోటి రాహుల్ రెడ్ కార్పెట్, ఆ ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ వేసిండు, ఇక్కడ రేవంత్ రెడ్డిని మాత్రము పట్టించుకోలేదు.